తారక మంత్రం మహానాడులో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. మహానాడు ఎంతో గ్రాండ్గా జరుగుతున్నటువంటి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ అంటూ నామస్మరణ మారిపోగిపోతోంది. అక్కడ మాట్లాడుతున్నది బాలకృష్ణ, ఇంకా మరి చంద్రబాబు నాయుడు, లోకేష్. వీళ్ళైతే ఎక్కడికి వెళ్ళినా సరే తారక్కి సంబంధించిన భారీ ఫ్లెక్సీలు బోర్డులతో దర్శనమిస్తూ జూనియర్ ఎన్టీఆర్ అంటూ గట్టిగా కేకలు పెడుతూ ఉన్నారు. సో ఎన్టీఆర్ మీద అభిమానంతో పెళ్లి పిగిసేలా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో చూపించాలి వాళ్ళందరికీ సపోర్ట్ చేసి. అంతేకాని ఇక్కడ తారక మంత్రం అంటూ చెప్పుకునేటివి మరి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వైపు ఉంటే బావుంటుందని అందరూ అనుకుంటున్నారు. సో, ఈ నేపథ్యంలో ఈ విషయాలైతే ఎంతో చక్కగా అందరూ కూడా షాక్ అయ్యే రేంజ్‌లో అయితే ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలిసి నిజంగానే నమ్మలేకపోతున్నామంటూ షాక్ అయితున్నారు. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ విషయం అయితే మహానాడులో జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయం అయితే ఎంతో వైరల్‌గా మారుతోంది. సో, తారక్ ఈ విషయం పట్ల ఎలా స్పందిస్తారనేది మనం ముందు ముందు చూడాలి. సో, జూనియర్ ఎన్టీఆర్ రాబోయేటువంటి రోజుల్లో భారీగా మంచి సినిమాలతో అయితే అట్రాక్ట్ చేయడానికి మన ముందుకొస్తున్న నేపథ్యంలో సో, తారక్ రాజకీయాల్లోకి రావాలని పలువురు తెలుగుదేశం కార్యకర్తలు కోరుకుంటున్నారు. అందుకే ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ ఫ్లెక్సీలతో మహానాడు ప్రాంతమంతా మారుమోగించేశారట. ఓ పక్క లోకేష్‌కి, చంద్రబాబుకి, ఇంకా బాలయ్యకి ఈ విషయం కంటగింపుగానే ఉంది. కానీ ఏం చేస్తాం, అభిమానాన్ని ఎంత అణిచినా అది పెరుగుతుంది తప్ప తగ్గేలా లేదు.